సువార్త 8వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనము చదివాము. ఈ వచనము, ఆ వచనం మొత్తం ఒకసారి ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. తర్వాత మీకు అర్థమవుతుంది. చూద్దాం ప్రియులారా, లూకా సువార్త ఏ 8వ అధ్యాయం 11. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. చాలు 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 15వ వచనం చదివేసేయండి. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఈ యొక్క ఉపమానములో మనందరికీ బాగా తెలుసు. ఈ ఉపమానాన్ని ఏమంటామండి? విత్తువాని గూర్చినటువంటి అంటాం. ఓకేనా? ఇందులో మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉపమానం వింటున్నాం. దాన్ని ప్రస్తుతానికి అయితే వివరించాను, కానీ ఒక 2 పాయింట్లు మనం తెలుసుకుంటే మన బ్రతుకులు మారుతాయి. హల్లెలూయా. ఇక్కడ 2 రకాలైన విత్తనాలు ఉన్నాయి. ఎన్ని రకాలైన విత్తనాలండి? 2 రకముల విత్తనాలు. ఒకే రకమైన విత్తనాలు 4 రకాలైన నేలల్లో వేశాడు. ఓకే, ఆ ఉపమానంలో అర్థమైందా? ఒకే రకమైన విత్తనాలు, దేవుని చేతిలో ఉన్న విత్తనాలు, యేసయ్య చేతిలో విత్తనాలు 4 రకములైన నేలల్లో వేశాడు. అవునా? ఓకే. కానీ ఇక్కడ మాత్రము దేవుడు ఏం చెప్తున్నాడంటే 2 రకములైన విత్తనాలు ఉన్నాయి. ఇప్పుడు విత్తనం అనగా దాని భావం ఏంటి? వెరీ గుడ్. వాక్యం. విత్తనం అంటే ఏంటండి? ఎక్కడ రాయబడింది అది? ఇదిగో 11వ వచనం చదవండి. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. అంటే విత్తనము దేవుని వాక్యం. విత్తనము ఈజ్ ఈక్వల్ టు దేవుని వాక్యం. ఓకే, బాగా వినండి. ఇప్పుడేమో 15వ వచనంలో చదవండి. ఇప్పుడు బాగా గమనించండి. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారట. ఉండండి. విత్తనం అంటే వాక్యం అన్నాము. 15వ వచనంలో ఏం చెప్తున్నాడు? సరే, మంచి నేల నుండి అనేది వదిలేయండి. బ్రాకెట్లో చూసారు, విత్తనమును పోలి. ఓకేనా? అర్థమైందా? విత్తనము పోలిన వారెవరనగా అంటున్నాడు. అక్కడేమో విత్తనమే వాక్యం అన్నారు. అంటే ఇక్కడ దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే పాఠము విత్తనము వాక్యము, విత్తనం అనే వ్యక్తులు. అది అర్థమవుతుందా? అర్థమైందా లేదా? బాగా ఈ పాయింట్ ఈరోజు క్యాచ్ చేస్తే చాలు, మీరు దీవించబడతారు. ఇక్కడ విత్తనము అనగా వాక్యం, విత్తనము అనగా వ్యక్తులు. అవునా కాదా? 15వ వచనంలో చదవండి. విత్తనమును పోలిన వారు అన్నాడు ఆయన. అవునా? వ్యక్తులనే కదా పోలుస్తున్నాడు అక్కడ కూడా. అందుకే చెప్పాను, ఇక్కడ 2 రకములైన విత్తనాలు. ఒక విత్తనమేమో వాక్యము, ఒక విత్తనమేమో వ్యక్తి. అర్థమైందా? ఒక విత్తనమేమో వాక్యము, ఒక విత్తనమేమో వ్యక్తి. ఇప్పుడు వాక్యం అనేటటువంటి విత్తనాన్ని ఆయన ఎక్కడ విత్తాడండి? వాక్యం అనే విత్తనాన్ని నేలలో విత్తాడండి. మర్చిపోయారా? 4 రకముల నేలని చెప్పాం కదా, అందులో ఉంది. వాక్యం అనే విత్తనాన్ని తీసుకొచ్చి ఎక్కడ విత్తాడండి? నేల. ఇప్పుడు వాక్యం అనే వాక్యం, ఈ విత్తనం అనేది వాక్యం. నేల అనేది ఏంటది? మానవుని యొక్క హృదయం. అవునా? అంటే వాక్యము, ఆ విత్తనము వాక్య రూపములో ఉన్నప్పుడు మనుషుల హృదయాలలో విత్తుతున్నాడు. పాయింట్ గమనించండి. విత్తనము, ఇది విత్తనం అనుకోండి. ఈ విత్తనము వాక్య రూపంలో చేసి మనుషుల హృదయాల్లో వేస్తున్నాడు. కానీ ఇంకో విత్తనం ఉన్నారు. ఏ రూపం అది? వ్యక్తి రూపం. ఈ వ్యక్తిని ఎక్కడ వేస్తాడు? పాయింట్ కదా. ఇప్పుడు విత్తనం తీసుకొని నేల వేసాడు. ఏ నేల అంటే మనుషుల హృదయం అనే నేలలో వాక్యం అనే విత్తనం జల్లాడు. ఇంకో విత్తనం ఉంది కదా, ఉందా లేదా? ఒప్పుకుంటారు లేదా? వ్యక్తిని విత్తనం కూడా అన్నాడు ఆయన.
మనము కూడా విత్తనాలే. వాక్యం అనేది హృదయములో విత్తబడితే వ్యక్తి అనేది అక్కడ విత్తబడుతున్నాడు. ఎక్కడంటే లోకములో. హల్లెలూయా. ఎక్కడ? లోకములో. అంటే బాగా వినండి, దేవుని వాక్యము అనే విత్తనము మన హృదయం అనే నేలలో విత్తబడాలి. మనము ఫలించి లోకములో విత్తబడి లోకములో ఫలించాలి. హల్లెలూయా. అది దేవుని చిత్తం. చెప్పండి. దేవుని వాక్యం అనే విత్తనము నా హృదయములో విత్తబడి నేను ఫలించాలి. ఇప్పుడు నేనేమో నన్ను దేవుడు తీసుకెళ్ళి ఈ వ్యక్తిని లోకములో విత్తి ఆ లోకములో అనేకమైన ఆత్మలు రక్షించేటట్లుగా నన్ను విత్తుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాస్టర్ ప్లాన్ చూసారా? దేవుని వాక్యం నీలో విత్తబడినప్పుడు నువ్వు ఫలించి నువ్వు లోకములో విత్తబడి లోకములో ఫలించాలి క్రీస్తు కొరకు సాక్షిగా. హల్లెలూయా. ఎప్పుడు మన వాక్యము ద్వారా ఇక్కడ ఫలిస్తున్నాం, బాగానే ఉంది. మరి లోకములో ఎప్పుడు మనము విత్తబడి ఫలిస్తాం? 100 అంతలుగా నువ్వు నేను లోకములో ఫలించాలట. అర్థమైందా? ఇక్కడ 2 రకములైన విత్తనాలు. ఒక విత్తనమేమో దేవుని వాక్యము, మరో విత్తనమేమో దేవుడు తను రక్షించినటువంటి తన బిడ్డ, తన కుమారుడు, తన కుమార్తె. ఎవరు? నువ్వే, నేనే. మనల్ని దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నాడండి? లోకములో నా కొరకు నీవు సాక్షివి. హల్లెలూయా. వాక్యము నీలో ఫలించినప్పుడు నువ్వు లోకములో కూడా క్రీస్తు కొరకు ఫలించాలి. అది దేవుడి చిత్తము. అందుకే అక్కడ ఏమంటుంది లేఖనం? ప్రియులారా బాగా వినండి. 15వ వచనమా, విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. హల్లెలూయా. ఫలిస్తున్నావా? లోకములో నువ్వు ఫలిస్తున్నావా? లోకములో నువ్వు ఫలించాలి అంటే ముందు దేవుని వాక్యం నీలో ఫలించాలి. అర్థమైందా? మనలో దేవుని వాక్యం ఫలించకుండా మనం లోకంలో ఫలించలేము. ఒప్పుకుంటారా దాన్ని? ఎస్. మనలో దైవ వాక్యం ఫలించాలి, మనము లోకములో కూడా ఫలించాలి. ఫలించాలంటే ఏం చేయాలి? అది ఇప్పుడు ప్రశ్న. మనము దేవుని వాక్యం వింటున్నాం, అవునా? దేవుని వాక్యం వింటున్నప్పుడు అది 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తున్నదా? నేను ఫలించానా? నువ్వు ఫలించావా? చెప్పండి. విత్తనాలు ఎందుకమ్మా పొలంలో జల్లుతాం? మాడి మసైపోడాక. అయ్యగారు అనేక సంవత్సరం 30 సంవత్సరాల దగ్గర అనుకుంటాను అని సేవ. అప్పటి నుంచి విత్తనాలు వేస్తున్నారు మీ హృదయాల్లో. 100 అంతలుగా ఎవరైనా ఫలించారా? మీరు అలా ఫలిస్తే మీరు ఇంకా లోకంలో కూడా ఫలించి ఉంటారు. ఆ ఫలితం కూడా ఉందా? డబుల్ రిజల్ట్. ఫలించారా? అసలు మనము ఫలించేదేంటి? మనలో ఫలించేదేంటి? మనం లోకములో ఫలించేదేంటి? 100 అంతలుగా. అది ఇప్పుడు మనకు ప్రశ్న. దాని జవాబు తెలుసుకుందాం. ఓకేనా? సరే ప్రియులారా, గమనించండి. మనము ఫలించాలి ఫస్ట్ అనంటే దేవుని వాక్యము ద్వారా మనకు ఆయన అనేక సుగుణాలు నేర్పిస్తాడు, అనేక సద్గుణాలు నేర్పిస్తాడు. దైవ సంబంధమైన లక్షణాలన్నీ కూడా మనలో ఫలింపజేస్తాడు ఆయన. ఇంతకాలం మీరు దేవుని వాక్యం విని 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 ఏమి నేర్చుకున్నారు? ప్రేమ నేర్చుకున్నారా? విశ్వాసం నేర్చుకున్నారా? భక్తి నేర్చుకున్నారా? ఆశానిగ్రహం నేర్చుకున్నారా? చెప్పండి. విధేయత నేర్చుకున్నారా? చెప్పండి. మరి వాక్యం మీలో ఫలిస్తుంది అనుకుంటే దేవుడు కోరుచున్నది 100 అంతల ఫలం. పోనీ కనీసం 60 అంతలు, పోనీ అది కాదు 30 అంతలైనా ఉండాలిగా. ఫలించిందా? చెప్పండి. మనలో ప్రిల్లారా ఫలిస్తే ఎటువంటి క్రియలు వస్తాయి అనేది మనం తెలుసుకుందాం. చూడండి ప్రియ దేని బిడ్డలారా, మనలో క్రీస్తులా ఇతరుల్ని ప్రేమించాలి లోకములో.
దేవుడు వాక్యం ఇక్కడ ఫలించింది. దేవుడు ఈరోజే అయ్యగారి ద్వారా మాట్లాడారు, నిన్ను వాళ్ళే నీ పొరుగు అని ప్రేమించమన్నారండి అయ్యగారు అని వాక్యము ఇక్కడ విత్తింది. లోకంలోకి వెళ్తావు, పక్కింటి వాడు చెత్త మీ ఇంటి ముందుకు వచ్చింది, వెంటనే అరే ఈ వాక్యం ఇక్కడ ఫలిస్తే అక్కడ కూడా ఏమవ్వాలి, నా సహోదరి కదా. ఒకవేళ మా చెత్తే వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళిపోతే వాళ్ళు తిట్టకూడదని నేను అనుకుంటాను కదా. కాబట్టి నన్ను వలే ఆవిడ కూడా ప్రేమించాలి కదా. అయ్యగారు ఈరోజే కదా చెప్పారు అనేది నువ్వు ఇక్కడ ఫలించి లోకంలో కూడా ఫలించాలి. హల్లెలూయా. అలా కాకుండా వాక్యం వరకేనండి, తర్వాత లోకంలో మేము ఫలించమంటే అది ఎప్పుడు దేవుడికి ఇష్టం ఉండదు. ప్రియమైన బిడ్డలారా, మరి అలాగండి మా పక్కింటి వాళ్ళు ఎప్పుడు కూడా అండి నేను ఎంత ప్రేమించినా వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా నన్ను దూషిస్తూ ఉంటారండి. కుక్కను తిట్టినట్టుగా, కోళ్ళను తిట్టినట్టుగా మా పిల్లల్ని, మా భర్తను లేదా మా ఆవిడని తిడుతుంటారండి. ఏం చేయాలండి? అటువంటి వారిని ఎలా ప్రేమించాలి? నేను ప్రేమించడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ ప్రేమించలేకపోతున్నా. లోపల ఒకటి ఉంది, అది బయటకు వచ్చేది. కాబట్టి ఫలించలేము. ఫలించగలమా చెప్పండి? అయ్యగారు అయితే చెప్తున్నారు పొరుగువాడిని ప్రేమించాలి కదంటే, పొరుగువాడిని ప్రేమించాలి. ఆవిడ కూడా నన్ను ప్రేమించాలి కదా. పోనీ నేను ప్రేమిస్తే అర్థం చేసుకోవాలి కదా. పోనీ క్షమించమని అడిగాను, అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి శత్రువుల్ని ప్రేమించడం నాకు సాధ్యం కాదు అయ్యగారు. చాలా ప్రయత్నం చేశాను కానీ అది అసాధ్యం అయ్యగారు, నేను చేయలేను. ఎందుకంటే పిల్లరా, మనము ఫలము అనేది ప్రయత్నం చేస్తే జరిగేది కాదు. హల్లెలూయా. గమనించండి, ఫలము అనేది ఎలా కలుగుద్దంటే అప్రయత్నంగానే కలుగుతుంది. ఎలా అనుకుంటే ప్రతిని బిడ్డలారా, మనము చింతించుట వల్ల ఫలం అనేది కలగదు. ఏంటి ఫలము అనుకుంటే బాగా గమనించండి, మనకు బాగా తెలిసినటువంటి విషయమే. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము చదవండి. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచిదనము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూసారా, ఇవన్నీ మనం వాక్యాలు వింటున్నాం, ఫలిస్తున్నామా అంటే ప్రియులారా, ఇది మనలో వాక్యము నీలో నాలో ఫలిస్తే కలిగేదే ఆత్మ ఫలము. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే ఆత్మఫలం ఫలించండి 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 అంటారు. ఫలించేది మనలో లేదండి. ఎందుకు లేదో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫలించుట అనేది దేవుడు తానే మనలోనికి వచ్చి తన ఆత్మ ఫలముతో నింపినప్పుడు ఈ లక్షణాలన్నీ వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, బాగా గమనించండి, ఫలించుట అనేది ఎలా కలుగుద్దో కూడా యేసయ్య చెప్పాడు. మనము ప్రియులారా చెమట్లు కక్కుకొని ప్రయాసపడుట వల్ల మనం ఫలించలేము. ఈ శుభ లక్షణాలన్నీ రావు మనలోనికి. ఈ ఆశా నిగ్రహము, సాత్వికము, ప్రేమ, విశ్వాసం మనలో ఫలించాలి 100% కంటే మనం ప్రయత్నం చేస్తే కలిగేది కాదది. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తానే వచ్చి మనలో నివసిస్తే తప్ప మనము ఆయనలా మనల్ని ప్రవర్తింప చేయలేము. అర్థమైందా? మనకు ఆ శక్తి లేదు. దేవుని వాక్యము ద్వారా మనం ఏం చేయాలనుకుంటే దేవుని దగ్గర ఏమడగలో తెలుసా ప్రియులారా? దేవా, నీవు నాలో ఆత్మ ఫలం అనేది నాలో పండించు నాయన అని ఆశపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే ఆయన తన ఫలాన్ని మనలో పండిస్తాడే తప్ప మనం ప్రయాసపడడం బట్టి, కష్టపడడం బట్టి ఇవేవి మనకు రావు.
కష్టపడి సంపాదించేది కావివి. ఆత్మ ఫలమేదనగా అన్నాడు ఏంటంటే, దేవా ఆశా నిగ్రహం అనే ఫలము అంటే ఆత్మ ఫలములో ఒక తొన. ఇంకో మాట చెప్పాలి మీకు. ఈ ఆత్మ ఫలములో 9 తొనలు ఉన్నాయి. 9 తొనలు. ఆత్మ ఫలము అనే ఒక బత్తాయి పండు అనుకోండి. బత్తాయి పండు లేదా కమలా పండు. ఓకే. బత్తాయి పండు ఉందండి. దానికి 9 తొనలు ఉన్నాయండి. ఆ 9 తొనలు 9 మందికి పంచిపెడితే 9 బత్తాయి పళ్ళు అవుతాయి అవి? అవు. అవునా? బత్తాయి పండు ఒకటే, కానీ 9 తొనలు. ఇప్పుడు మన ఆత్మ ఫలము, ఫ్రూట్ ఫ్రూట్ ఫలము, ఒక బత్తాయి పండే 9 తొనలు ఉన్నాయి. ఆ 9 తొనల్లో పంచిపెట్టుకుందాం అనుకుందాం. నీకేమో సాత్వికం ఉంది, నీకేమో ప్రేమ ఉంది, నీకేమో విశ్వాసం ఉంది. అంటే నీకు విశ్వాసం ఉంది కానీ సాత్వికం లేదు. దేవుడంటే నమ్ముతున్నావు, ఎవరైనా కొడితే శుభ్రం తిడుతున్నావు. ఎందుకు? విశ్వాసం తొన ఒక్కటే ఉంది నీకు. సాత్వికం ఆవిడ దగ్గర ఉంది. ఆవిడ ఎవరు కొట్టినా సరే ఊరుకుంటుంది, ఉదాహరణగా అండి. కాబట్టి ఈ అన్ని తొనలు ప్రతి ఒక్కరికి అవసరమా, లేదా ఒక్కొక్క తొన ఒక్కొక్కరికి అవసరమా? అంటే ప్రతి మనిషికి అన్ని తొనలు కలిగిన ఆత్మఫలము అవసరం. కాబట్టి ఆత్మ ఫలములో ఉన్న తొనలు విడదీయడం అసాధ్యము. హల్లెలూయా. అర్థమైందా? విడదీయడం అసాధ్యం. సాత్వికం కావాలి, విశ్వాసము కావాలి, ప్రేమ కావాలి, ఆశా నిగ్రహము కావాలి, అన్నీ కావాలి నాకు. అందులో నేను ఫలించాలి, లోకములో అది నేను ఫలించాలి. అలా ఫలించాలనుకుంటే మన బాడీకి అంత శక్తి లేదు. అందుకని ఏ చెట్టు అయినా, జామ చెట్టు అయ్యో నేను ఫలించాలని టెన్షన్ పడుతుందా? పడదు. ఎందుకంటే ఆ జీవకణ సముదాయమును బట్టి, ఆ ఏరుల్లో వస్తున్నటువంటి బలమును బట్టి దానంతట అదే ఫలిస్తుంది. జామ చెట్టుని కాయలు కావట్లేదు అనుకొని మళ్ళా రన్నింగ్లు ఇటు అటు చేస్తే కాస్తుందా? మనము ఆత్మ ఫలము మనలో ఫలించాలి అంటే దేవుణ్ణి అడగాలి. దేవా, నా జీవితంలో నాకు శక్తి లేదయ్యా, నేను పొరుగువాన్ని ప్రేమించలేకపోతున్నాను, నా స్వార్థమే చూసుకుంటున్నాను. పోనీ ఆ స్వార్థాన్ని జయించి ప్రేమిద్దామంటే నాకు ఆ శక్తి లేదు. కానీ నీ ఆత్మ ద్వారా దాన్ని కలుగు చేయగలవు. కాబట్టి నీ ఆత్మ చేత ఆత్మ ఫలము నాలో పండించు నాయన అని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతేనే మనము లోకములో కూడా ఫలించగలుగుతాము. ఆ కారణం చేతనే పౌలు అన్నాడు, జీవించువాడను నేను కాదు, నా యందు జీవించు క్రీస్తే. అంటే క్రీస్తే తనలో ఉండి క్రీస్తులా జీవిస్తే తప్ప తాను జీవించలేడట. పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి తనలా మనల్ని జీవింపజేస్తే తప్ప మనం అలా జీవించలేము. తగ్గించుకో, పర్వాలేదు. అందుకని నువ్వు ప్రయాసపడ్డం కాదు, ప్రార్థించాలి. ప్రియా, ఓకే ఓకే. ఫలం అనేది ప్రయత్నము చేయటం వల్ల కలగదు పిల్లారా. ఫలము
చదవండి ప్రియా నేను పెట్టినారా. హల్లెలూయా. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, నిలిచి ఉంటేనే గాని మీరు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లించండి. విత్తనము లోకములో నూరంతల ఫలించాలి అనుకుంటే మనంతట మనము ఫలించలేమట. అవునా కాదా? ఎవరన్నారన్నమాట? చదవండి అన్నమాట. చాలు చాలు. తీగలు ఎవరండి? అంటే తీగ తనంతట తాను ఫలించే ఫలం ఉందా? అర్థమైందా? ఇందాక ఎందుకు చెప్పాను? మనంతట మనం ఎంత కుస్తీ పట్టినా ప్రేమ, ఆశ, నిగ్రహం ఇది ఫలించలేము. ఆయన చెప్పేశాడు. మరి ఏం చేయాలి ప్రభా మేము ఫలించాలంటే ఆయన చెప్తున్నాడు. మళ్ళీ ఏం చేయాలంటే తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి అంటే నిలిచి ఉండటంటే యేసయ్యతో పిల్లారా. వెరీ గుడ్. హల్లెలూయా. ఫలించుట దేని వలన ఇక్కడ కలుగుతుందని చెప్తున్నాడు? మనం ప్రయాసపడుట వలన కాదు, కాదు, క్రీస్తులో నిలిచి ఉండుట వలన మనకు కలుగుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు భక్తులందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసండి? చాలామంది భక్తుల్ని పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు క్రీస్తుతో కలిసి ఉండకపోవడమే. కొమ్మలన్నీ కూడా క్రీస్తు అనే కాండానికి అంటు కట్టబడి లేకపోవడమే కారణం, పడిపోవడానికి కారణం. నాతో మీరు అంటు కట్టబడి ఉంటేనే ఫలిస్తారు నూరంతలుగా. మీరు ప్రయత్నం చేసి తలకిందులుగా తపస్సు చేసినా ఫలించలేరు. మరి ఏం చేయాలి? నాతో అంటు కట్టబడాలి. మరి అంటు కట్టబడాలంటే ఏం చేయాలి అయ్యగారు? అది అసలు భాష ఏంటి? దాని అర్థం ఏంటంటే నిలిచియుండుట అన్నాడు ఆయన. అనగా అంటు కట్టబడి ఉండుట అంటే క్రీస్తులో ఎప్పుడు టచ్ అయ్యి ఉండాలన్నమాట. హల్లెలూయా. నిలిచి ఉండాలి అంటే ఎప్పుడో వారానికి ఒక్కసారి చర్చికి రావడం కాదు. ఈ ఆదివారం ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఆదివారం వస్తాం, మరి మధ్యలో అంటూ తెగిపోద్ది. కాబట్టి ఉదాహరణకు మనం ఈ ఆదివారం వచ్చేసి మళ్ళీ మధ్యలో ఎన్నో పనులు చేసుకుంటాం, వాక్యం మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం, మళ్ళీ ఆదివారం వస్తాం. ఉదాహరణ అండి, ఒక టెంక తీసుకొచ్చి మామిడి టెంకో లేదా పనసపెక్కల వేస్తాం, అది కానీ పాతాం, మొక్కలు వేసింది, ఓకే. మళ్ళీ మరుసటి రోజు వచ్చాం, మొలిచిందా లేదా అనుకుని మళ్ళీ తీసాం, మళ్ళీ పాతి పెట్టాం, మళ్ళీ 3వ రోజు మళ్ళీ తీసాం, 4వ రోజు మళ్ళీ పాతి పెట్టాం. పెరుగుతుంది అది? చెప్పండి చెప్పండి. అది అంటు కట్టబడాలంటే దాని వేర్లు భూమిలో నాటుకుపోవాలి. మనం యేసయ్యతో అంటు కట్టబడాలంటే పూర్తిగా ఆయనతో ఆ కాండంతో లీనమైపోవాలి. ప్రియదేని బిడ్డలారా గమనించండి, అనుదినము నీ యొక్క మనస్సు, అనుక్షణము కూడా నువ్వు ఏ పని చేస్తున్నా నీ మనసులో ఒక భాగము క్రీస్తు మీద లగ్నం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. పొలం పలికి వెళ్ళి గడ్డి పీకుతుంటాం అనుకో, యేసయ్యా ఆ రోజు ఏస్తాసాయి గారు వాక్యం చెప్పారండి, నిజంగా ఫలించాలనుకొని. నిజమే కదా, ఫలించాలనుకుంటే అంటే మేము నీ దగ్గర అడగాలన్నమాట. నీ ఆత్మచేత ఇలా నిన్ను స్తుతిస్తుంటే, పాడుతుంటే, వాక్యం ధ్యానిస్తుంటే ఎప్పుడు నీతో టచ్లో ఉంటాం అన్నమాట. ఏ తీగ అయితే కాండానికి టచ్లో ఉంటుందో దేవుని జీవం తీగలోకి వచ్చి ఆ తీగ దానంతటదే అప్పుడు ఫలిస్తుంది అన్నమాట. అని ఎప్పుడు నువ్వు ధ్యానిస్తూనే ఉండాలి. నువ్వు వంట చేస్తున్నా, ఉల్లిపాయలు కోస్తున్నా, ఉద్యోగానికి వెళ్ళినా, అందుకే అంటు కట్టబడి టచ్లో ఉండాలి యేసయ్యకు. ఆదివారం వచ్చి మళ్ళీ మధ్యలో రాననుకుంటే ఎలా ఉంటుందండి? మధ్యలో కనెక్షను కట్ అయిపోతుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడండి, చాలామంది విడిపోయిన కొమ్మలన్నీ సమకూర్చి కూటం పెట్టేసి, విడిపోయిన కొమ్మలు ఎలాగో తెలుసా? కొంతమంది ఈ చర్చి మానేసి ఆ చర్చి మానేసి
నెలకు ఒకసారి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ పిలుస్తారు, పెద్ద మీటింగ్ పెడతారు. మీరు ఫలించండి అయ్యా. ఫలిస్తారా వాళ్ళు? ఫలిస్తారా? కాండము నుండి విడిపోయినటువంటి కొమ్మలన్నీ పోగు చేస్తే వాళ్ళు ఫలిస్తారా? ఎక్కడ ఫలిస్తారు? మరి కాస్త ఎండిపోతారు. కాబట్టి ముందు వాళ్ళకి, అరే బాబు నువ్వు క్రీస్తుతో రోజు టచ్లో ఉన్నావా, ఇంటికి దగ్గర ప్రార్థనలో ఉన్నావా, బైబిల్ చదువుతూ ఉన్నావా, ఆరాధనకి వెళ్తున్నావా, తెల్లవారి ప్రార్థన రాత్రి ప్రార్థన చేస్తున్నావా, శుక్రవారం ఆరాధనకి వెళ్తున్నావా, ఆదివారం ఆరాధనకి వెళ్తున్నావా? ఇదేమీ లేదు. నేను ఫలిస్తానండి, ప్రేమ ఫలించాలనుకో, నీ చేత కాదురా బాబు, నీకు చేత కాదు కాబట్టి ఆయనే నీలోనికి వచ్చి తన ప్రేమను పండిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఫలించడానికి ప్రయత్నం చేయడము కాదు, సాత్వికం ఫలించడానికి, దీర్ఘశాంతం ఫలించడానికి ఎంత ప్రయత్నించినా ఈత చెట్టుకి తాటికాయలు కాస్తాయా? మరి నేను ప్రేమ ఫలిస్తాను అనుకుంటే మన ద్వేషపూరితమైన మనస్తత్వం. ప్రేమ ఫలిస్తామండి మనం? ఆయనే వచ్చి మనలో ఉండి ప్రేమను పండిస్తే ప్రేమించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రియులారా, యాపిల్ చెట్టుకి నేను జామకాయలు కాయకూడదని ప్రయత్నం చేస్తుందా? చెప్పండి. చెట్టు జామకాయలే కాస్తాయి. ఈత చెట్టు అలాగే మన దేహంలో ఆదాము బ్లడ్ ఉంది, మనకు మంచి అనేది రాదు, అంత ద్వేషం. వారి ఊహలంతా కేవలం అన్నాడు లేదు ఆదికాండంలో. కానీ ఆ చెడ్డ బుద్ధులు, ఆ చెత్త బుద్ధులు మార్చడానికి తన వాక్యము ద్వారా నింపి, తన ఆత్మ ఫలము చేత నింపి మనల్ని ఈ విత్తనాన్ని తీసుకెళ్ళి లోకములో ప్రేమ అంటే ఏంటో, సాత్వికం అంటే ఏమిటో, దయాళుత్వం అంటే ఏంటో తెలియజేయడానికి ఆయన ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాడు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయాల్సిందంతా ఒకటే. మనం ఫలించడానికి సైకిల్ తొక్కనవసరం లేదు, కొండలు ఎక్కనవసరం లేదు. దేవా, నువ్వు వంట చేస్తున్నా, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా లేదా పొలం పనికి వెళ్ళినా ఈ మనసు ఒక భాగం ఆయన వైపు లగ్నం చేస్తూ ఉండాలి. నిరంతరం నిరంతరం. ఈరోజు వాక్యం విన్నాను కదా, అయ్యగారు చెప్పింది కొద్దిగా అర్థం కాలేదు, మోషని అడుగుదాం లేదా మా ఆత్మీయ తండ్రిని అడుగుదాం అని ఆ ధ్యానంలో ఉంటున్నప్పుడు ఈ కనెక్షన్ నిరంతరం ఆయనలోంచి పవర్ నీలోనికి వస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు అలా ఉంటే మీరు ఇంకో పండుదామన్నా అది ఫలించదు, ఆత్మఫలమే పండుతుంది అప్పుడు. ఎందుకు? మనసులో ఒక భాగం యేసు వైపు ఉంది కాబట్టి యేసులో జీవమే నీలోనికి వస్తుంది, కానీ వేరే జీవం రాదు, వేరే ఫలము కూడా నువ్వు ఫలించలేవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆత్మఫలములో ఉదాహరణగా మనం ఫలిస్తే ఎన్ని తొనలు ఉన్నాయి, అన్ని తొనలన్నీ మనకు అవసరమే. ఏంటో చదవండి. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక చదివాం కదా, ఆత్మఫలములో అన్ని తొనలు నీకు నాకు అవసరమే. అందులో 8 చాలు, ఒకటి అక్కర్లేదు అనడానికి లేదు, ఒకటి చాలు 8 అక్కర్లేదు అనడానికి లేదు. అన్నీ అవసరమే నాకు, అన్నీ అవసరము నీకు. ఓకేనా? చదవండి. ఓకే. ఆత్మఫలం ఏదనగా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 9 ఫలాలు మనకు ఎంత అవసరమో లోకములో ఫలించడానికి నేను మీకు చెప్తాను. ఈ 9 ఫలాలు విన్నాం కదా, వాక్యం ద్వారా మన హృదయంలో పడ్డది. ఇప్పుడు అవునా? హృదయంలో పడిన తర్వాత ఈ మనం విత్తనంగా తయారవుతాం. ఇప్పుడు ఈ విత్తనాన్ని ఎక్కడ ఫలించాలి? ఇప్పుడు ప్రేమ ఎక్కడ ఫలించాలి? లోకములో. ఆశా నిగ్రహం లోకములో, అవునా కదా? దీర్ఘశాంతం లోకములో ఫలించాలి కదా. ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నా. అన్ని తొనలు చెప్పను, ఒక తొన కోసం చెప్తా, మిగతావి మీరు ధ్యానించుకోండి. ఏంటి? ఉదాహరణగా మనం ఆశా నిగ్రహం అనే తొన ఉందనుకో మనకు, అది లోకములో ఫలించడానికి ఎంత ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంటే. ప్రియులారా, ఈ ఆశా నిగ్రహం అనేటటువంటి తొన మనకి ఎంత ఇంపార్టెంటో తెలియజేయడానికి కొన్ని సందర్భాలు బైబిల్లో చెప్తున్నా. ఉదాహరణగా అవ్వమ్మకేమో, ఇదిగో ఈ పండు చాలా బాగుంటుంది, తిను, నీకు తెలియదు దేవతలు అయిపోతారా అన్నారా లేదా? అప్పుడు అవ్వకేముండాలండి? ఏముండాలి? ఆశా నిగ్రహం లేకపోవడం బట్టే అవ్వ పండు తిని పరిగెట్టింది, పండు తిని పడిపోయింది. అది కొత్త పండు, అది నేను తింటాను, నా ఆశను
బంధిస్తాను, నా తండ్రి వద్దన్నారు, నా భర్త వద్దన్నారుగా అని ఆశా నిగ్రహం ఉంటే పండు తినకపోను, ఆమె పడి పోకపోను. పడిపోయి ఇంత సర్వనాశనం తెచ్చారు లేదా పిల్లరా? ఆశా నిగ్రహం లేకపోవడం వల్లే సంసోను వేశ్యల దగ్గరికి వెళ్ళాడు. ఆశ కలిగిందండి. ఆశ కలగగానే పరిగెట్టడమే. నిగ్రహించుకోవు, పేకాట ఆడాలి. ఆడడమేనా? చుట్ట తాగాలి, తాగడమేనా? బ్రాంతి తాగాలి, ఆశ కలగగానేనా? నిగ్రహించుకోవద్దు. ఆ నిగ్రహము దేవుడు మనకిచ్చినప్పుడు లోకంలో ఎంత పని చేస్తుందండి? హల్లెలూయా, హల్లెలూయా. ఆశా నిగ్రహం లేకపోవడం వల్లే బిలాము అవినీతి వలన వచ్చే ధనమును దాని మీద ఎగబడ్డాడు. ఇస్తారట కట్ల ధనం, అలాగా అలాగా అనుకొని వెళ్ళిపోయాడు. దైవ దర్శనాన్ని, దైవ అభిషేకాన్ని బిలాము పోగొట్టుకున్నాడు. కారణం ఆశా నిగ్రహం లేదు. పిల్లారా, ఆశ పుట్టగానే పరిగెత్తడం, కోరిక పుట్టగానే పరిగెత్తడం అది భక్తుని లక్షణం కాదు, అది జంతు లక్షణం. కుక్క ఆశ కలుగుద్ది, పరిగెడుతుంది, తెలుసండి. పందికి కూడా ఆశ కలుగుద్ది, మరి ఆగదు, పరిగెట్టేస్తుంది. మరి పందివాడు నేను పందినా? దేవుడు కడిగిన నీతిమంతుడైన భక్తుడని విశ్వాసం, దేవుని బిడ్డను, దానికి మనకు తేడా ఉండొద్దు, లోకానికి మనకు తేడా ఉండొద్దు. అందుకే ఆశా నిగ్రహం అనే ఫలము నాలో ఫలింపచేయు తండ్రి అని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కూడా పాముకి కోపం వస్తుంది. ఏం చేస్తుంది? పాము కోపం వస్తుంది, బుసగొడుతుంది, కాటేయడానికి రెడీగా ఎగబడుతుంది. ఎద్దు కోపం వచ్చింది అనుకో ఏం చేస్తుందండి? పొడుస్తుంది. మరి నీకు కోపం వస్తే ఆగాలి కాస్త. తప్పురా, తప్పు. ఎందుకు? మన ఎద్దులమా? మనం మనుషులం కూడా కాదు, దేవుని బిడ్డలం. హల్లెలూయా. ఎందుకు? వారికి లేనిది మనకున్నదేంటి? ఆత్మ ఫలములో ఒక తొన ఉంది. ఆ సందర్భాలలో ఆశను నిగ్రహించుకుంటాను నేను. నా దేవుడు నన్ను ఆపుతాడు, నేను ఆగలేను, కానీ దేవుడు ఆపుతాడు. ఎందుకంటే ఎప్పుడు ఆయన వాక్యంతో టచ్లో ఉన్నాను, ప్రార్థనలో ఉన్నాను కదా. నాలో ఆత్మఫలం ఉన్నదిగా, అందులో ఒక తొన ఉందిగా, ఆశ నిగ్రహం. కాబట్టి నేను రాలేను బాబు, కష్టం అని అనగలుగుతావు. హల్లెలూయా. చూసారా, ఒక తొనే ఎంత ఇంపార్టెంట్, మిగతా తొనలు కూడా ఇంపార్టెంటే ప్రిలారా. కనుక చాలామంది కోపం వస్తే ఏం చేయాలండి? కంట్రోల్ చేసుకోవాలి. ఆశలు వస్తే ఏం చేసుకోవాలి? అదుపులో పెట్టుకోవాలి. తిండి మీద ఆశ నిగ్రహించుకోవాలి, శరీర సుఖం మీద ఆశ నిగ్రహించుకోవాలి. నిగ్రహం లేని కోరిక, అదుపు లేని కోపం, అదుపు లేని కామం, అదుపు లేని ధనాపేక్ష, అదుపు లేని పదవి వ్యామోహం మనిషిని సర్వనాశనం చేస్తుంది, సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ఆశ నిగ్రహం అనే తొన ఎంత ఇంపార్టెంట్ అండి మనకి. మనం ప్రయత్నిస్తూ వస్తుంది అది. దేవుణ్ణి అడిగితే దేవుడే లోకంలో ఫలింపజేస్తారు. అరే మొన్నటి వరకు తాగి తిరిగేవాడరా ఈ ఎల్లయ్య, అదేదో యేసుబాబు నమ్ముకుని బాప్తీసం పొందారు. ఆ పాస్టర్ గారి మాటలు వినేసి ఈరోజు ఫ్రీగా ఒక 2 క్వార్టర్లు ఇచ్చిన తాగట్లేదేటి? ఏ మార్పు వచ్చింది ఇతనికి? నేను తాగనండి, మేము తాగకూడదు, మా దేవుడు ఒప్పుకోడు, ఆయన అదంటే నాకు ఇష్టపడట్లేదండి అని చెప్పాలి. ఈ ఎల్లయ్య చెప్తాడు కూడా. ఆశా నిగ్రహం బట్టి లోకం ఏం తెలుసుకుంటే, అరే వీడిలా నేను మారితే బాగుండు కదరా అని ఇప్పుడు దేవుడు లోకములో విత్తిన నిన్ను చూసి వారు మారుతారు. అదండి, నూరంతలుగా ఫలించాలి. మళ్ళీ ఒక ఆశా నిగ్రహమే కాదు, సాత్వికము, దీర్ఘశాంతి ఇవన్నీ ఉన్నాయి. అయ్యగారు మొన్న ఒకసారి సువార్త ఈ సైడ్ ఏదో వెళ్ళారట. మరి అయ్యగారు పాపకేమో కొట్టారట ఎవరో. అది మేము తెల్లవారులు గ్రౌండ్లో రన్నింగ్ వస్తాం కదండి, చెప్పారు. నాకు ఎక్కడ లేని బీపీ కోపం వచ్చింది. పదండి వెళ్దాం, వస్తామన్నాం. మా కుర్రాళ్ళు మేము అందరం వస్తాం, సుమారు 10-15 మంది వస్తామని. పదండి పర్లేదు, మళ్ళీ అక్కడే ప్రకటిద్దాం. చాలా కోపం వచ్చింది. ఎక్కడైతే వ్యతిరేకం వస్తుందో అక్కడికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం మేము. బాధ, గుండెల్లో వేదన. దేవుని బిడ్డలు అలా కొడితే వాళ్ళ సొమ్మేం పోయిందండి? ఎందుకండి కొట్టాలి అలాగా? అలా కొట్టొచ్చా? న్యాయం కాదు, న్యాయబద్ధంగా వెళ్దామని కోపంతో అన్నాను అయ్యగారికి కూడా. నాకు ఆ కోపం ఉండడం కూడా న్యాయమే, పరిశుద్ధమైన కోపం అది. అయ్యగారు ఏమన్నారంటే, వద్దులే పాస్టర్ గారు, దేవుడు చూసుకుంటాడు అని ఒక్క మాట అనేసరికి అప్పుడు చూసారండి ఏంటది? ఆశా నిగ్రహం కాదు, అది దీర్ఘశాంతం.
లేదా సాత్వికం అనాలి. లోకములో ఆ దుష్టుడు ఏదో ఒక రోజు అరే ఆ పాస్టర్ గారికి వాళ్ళ పాప కొట్టిస్తున్నా పాప ఏం అనలేదు అని వాడు అనుకోకపోయినా చుట్టుప్రక్కల వారైనా అనుకుంటారు. హల్లెలూయా. అంటే అయ్యగారిలో ఆ వాక్యం ఫలించింది తన నేలలో. దేవుడు తను తీసుకొచ్చి లోకంలో నాటితే అక్కడ ఆయన ఫలించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఆత్మ ఫలములో ఉన్నటువంటి ఆ 9 తొనలు కూడా మనము ఫలించాలి. అలా ఫలించాలంటే నువ్వు నేను ప్రయత్నం చేస్తే ఫలించలేము. ఏం చేయాలి? యేసయ్యతో అంటు కట్టబడి ఉండాలి. అంటు కట్టబడి ఉండుట అంటే యేసయ్యతో ఎప్పుడూ టచ్‌లో ఉండాలి. ఒక ఆదివారం వచ్చేసి వెళ్ళిపోవడం కాదు. నీ ఇంటికి వెళ్ళాక ప్రార్థనలు ఉండాలి, వాక్యం చదవాలి, అయ్యగారితో ప్రార్థన చేయించుకోవాలి. ఇలా నిరంతరం నువ్వేం పని చేసినా సరే నీ మనసులో ఒక భాగము దేవుని వైపు కేంద్రీకరించి ఉంచినప్పుడు మనం ఎప్పుడు టచ్లో ఉన్నట్టే. హల్లెలూయా. అయ్యగారు ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన వాక్యం మాట్లాడతాను, నేను మాట్లాడతాను, ఆయన అంతే ఈయనంతే, మాకు అది అలవాటు. ఈ విధంగా మనము లోకములో కూడా క్రీస్తు కొరకు నూరంతలుగా ఫలించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అయిపోలేదు, ఇంకో మాట ఉంది. మీరేమన్నారు? 3 వారు చెప్పమన్నారా? అలాగే పర్లేదు, బోర్ కొట్టలేదు కదా. సరే, చాలా సంతోషం. అయితే ఇంకో మాట చెప్పాలి, నేను చెప్పి ముగిస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇక్కడ ప్రకటన గ్రంథము 22:16లో అది కదా చదివాం. చదువు. అడ్రస్ చెప్తున్నా, ఆయన ఎవరు చెప్తున్నారు? నేను దావీదు వేరు చిగురు. ఇది గమనించండి. దావీదు వేరు చిగురట. ఎవరట? ఎవరిటేనా? బాగా నా వైపు చూడండి. దావీదు వేరు చిగురు అంటున్నాడా లేదా ఆయన? ఎవరు ఆయన? చెప్పండి అమ్మా. యేసయ్య. అవునా? దావీదు వేరు చిగురు ఆయన పేరు. అంటే నేనే దావీదు వేరు చిగురును అని ఎందుకు అంటున్నాడో తెలుసా? ఆయన దావీదు వంశములో చిగురుగా లాస్ట్లో పుట్టాడు కదా, ఆయన అంటారు. అసలు అర్థం అది వేరు. బాగా వినండి. దావీదుకు వేరు మరియు దావీదుకు చిగురు నేను అంటున్నాడు అని. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే దావీదు మహారాజు, దావీదు సూర్యుడు బలశాలి. అవునా? గొలియాతును ఒక్క ఒడిశల్లో చిన్న రాయితో కొట్టి చంపేసి ఎన్నో యుద్ధాలు చేసి తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అంత వీరుడు, సూర్యుడు, ప్రవక్త దావీదు. అంత బలం ఎలా వచ్చేసింది అతనికి? ఆ దావీదు కట అసలు వేరెవరట? వినండి. వేరు అనగా ఒక చెట్టుకు ఉండేటటువంటి లోపల కనిపించని ఒక భాగం. చెట్టు ఈ రోజున అక్కడ నిలబడింది అంటే దాని కారణం వేరు. అర్థమైందండి? ఈరోజు ప్రియులారా, దావీదు అన్ని యుద్ధాలు చేశాడు అనుకుంటే దావీదుకు బలమిచ్చిన వాడి అయిన వేరునైన నేనే అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇప్పుడు ఫలించాలి విత్తనము ద్వారా. విత్తనం ఫలించాలనుకుంటే వేరులో నుండి నీరు రావాలి మనకి. హల్లెలూయా. దావీదు అన్ని యుద్ధాలు చేసి జయించడానికి, దావీదు నిలబడ్డానికి, దావీదు గొలియాతుని గెలవడానికి అసలు బలమైనటువంటి వేరు యేసయ్యే. అందుకే చెట్టు అతిశయపడకూడదట. ఎందుకంటే నేను గొప్పవాడిని నువ్వు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఓ చెట్టా, నిన్ను భరిస్తున్నది వేరు అంటాడు ఆయన. హల్లెలూయా. ఒకసారి చూడండి ప్రియులారా, రోమాపత్రిక 11వ అధ్యాయము 16, 17 వచనాలు. అయితే పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనది. అయితే అతిశయింపకూడదు.
వేరు నిన్ను భరిస్తున్నదే తప్ప, హల్లెలూయా, వేరు నిన్ను నన్ను భరిస్తుంది. వేరయ్యున్న యేసయ్య నిన్ను నన్ను భరిస్తూ బలమును, శక్తిని, ఫలింపును అన్నిని అనుగ్రహిస్తున్నాడు. అంతే తప్ప మనం వేరుని భరించలేదు. అలాగే దావీదుకు వేరైన యేసయ్య దావీదును భరించి గొప్పవాడిగా చేశాడు. హల్లెలూయా. ఈ రోజున చెట్టుగా ఉన్న నీవు నేను విత్తనం మనం ఫలించాలనుకుంటే యేసయ్య వేరు మీదన ఆధారపడాలి. యేసయ్య నీరు మీదన మనం ఆధారపడితే అప్పుడు మనము దావీదులా ఎలా ఉంటామండి? బలసారులుగా, లోకాన్ని జయించే, పాపాన్ని జయించే, లోకములో ఫలించే, లోకములో యేసు కొరకు సాక్షిగా మనం ఉండగలుగుతాం. దావీదు అలా నిలబడ్డాడంటే కారణం ఏంటట? వేరు అంటే యేసయ్యేనట. నీవు నేను లోకములో ఫలించాలంటే దానికి కారణం ఎవరట? యేసుతో మన జీవితము అంటు కట్టబడి ఉంది కాబట్టి మనం నూరంతలుగా ఫలించగలం. అందుకే ఏమంటుంది లేఖనము? నేను దావీదు వేరును చిగురు కూడా. వేరేమో నిలబడ్డానికి, చిగురేమో ఫలించడానికి. హల్లెలూయా. మనదేమీ లేదు, మనదేమీ లేదు. మా ప్రయత్నాలు చేసినా ఫలించలేము. ఆయనతో అంటు కట్టబడి ఆయన మీద ఆధారపడితేనే నిలబడగలం, ఫలించగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆ మాట అన్నాడు ఆయన. ప్రియదేని బిడ్డలారా, మరొక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఓకేనా? టైం అయిపోయింది కదా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ చివరిలో యేసు ప్రభువారు ఎందుకు ఈ మాటని చెప్పాడంటే, నేను దావీదు వేరు చిగురుని అంటే, దావీదు తన బలముతో గొలియాతును జయించడమే కాదు, గొలియాతు కంటే తాను తన తండ్రి మందను మేపుతున్నప్పుడు అడవిలోకి ఏమొచ్చాయండి? చెప్పాలి, చెప్పాలి. ఇంకా సింహమును, అదేనండి, సింహము ఎలుగుబంటి వచ్చి గొర్రె పిల్లను తీసుకెళ్ళిపోయిందట. కానీ ఒకవేళ సింహంగా ఎలుగుబంటిగా ఇప్పుడు వస్తే నేను ధైర్యంగా చెట్టెక్కిపోతాను. చాలా ధైర్యంగా చెట్టెక్కి, ఎందుకంటే నాకు అంత ధైర్యం ఎవరు ఉండం. కానీ దావీదైతే అలా ఎవడురా నువ్వు, నా మందలో గొర్రెని పట్టుకెళ్తారు అనుకుని వెళ్ళి నోరుని చీల్చి గొర్రెని తీసుకుని రక్షించాడు. హల్లెలూయా. ఎక్కడిదండి అక్కడ అంత బలం? ఎవరిదండి? దేవుడు బలం. ఎందుకంటే అంతకు ముందే ఒక ఆశ్చర్యకార్యమైన కార్యము జరిగింది. ఏంటంటే సమూయేలు తైలపు బుడ్డితో దావీదును అభిషేకించాడు. హల్లెలూయా. అభిషేకించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి తన మీదకి వచ్చేసరికి ఒక బనేని చింపేస్తారు బర్రమని, అలాగా ఆ నోటిని చీల్చేస్తారు. అంత బలం. ఆ బలానికి కారణం యేసయ్య చిగురు, వేరు, పరిశుద్ధాత్మ బలం, యేసయ్య ఇచ్చిన బలం. మనం ఎదగాలన్నా, యుద్ధములో గెలవాలన్నా ఆయన సహాయం కావాలి. ఆయన సహాయం లేకుండా పాపాన్ని, లోకాన్ని, దేన్ని జయించలేము. మనకు లేదు అసలు జయించే శక్తి. అందుకే ఆయన మీదే ఆధారపడాలి. మనం ఆయన మీదే ఆధారపడాలి. ఈ కడవరి కాలంలో కూడా ఎందుకు మరొకసారి ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడంటే, ప్రకటనలో కూడా చివరిలో కదా చెప్పాడు, నాయనా దావీదుల్లారా, మీరందరూ కూడా దావీదులు కావాలి. దావీదుల్లాగా సింహాన్ని, ఎలుగుబంటిని చీల్చేయాలి. ఒకానొక రోజు దావీదైతే సింహాన్ని, ఎలుగుబంటిని చీల్చేశాడు. ఓకే. ఇంకో సంగతి తెలుసా? అది బహుశా సందర్భం కాదు కానీ చెప్పక తప్పదు. దావీదు చీల్చింది ఎలుగుబంటినా, సింహాన్న అని అడిగితే అసలు వెంటనే చెప్పాలంటే అది ఒకే జంతువు. ఎలుగుబంటి, సింహము కలిసిన ఒక జంతువు. అదొక విచిత్రమైన జంతువు. అక్కడ మీరు ఇంటికి వెళ్ళి చదవండి, లేదు తమ్ముడని చెప్తారు ఆ విషయాన్ని. ఒక్క జంతువే. అర్జెంటుగా అది సింహమును పోలి ఎలుగుబంటి రూపము వచ్చేసి ఉంది. అది విచిత్రమైన జంతువు. రాగానే ఊరుకున్నారంటే ఏ జంతువు అయితే ఏ రూపం అయితే చీల్చేశాడు అన్నమాట. అర్థమైందండి? ఒక జంతువే, రెండు జంతువులు కాదు. ఒక గొర్రె పిల్లే మళ్ళీ, కానీ రూపం మాత్రం రెండు రూపాలు ఉన్నాయి దానికి. మీరు ఇంటికి వెళ్ళి ఆ భాగం అయ్యగారు చెప్తారు, చదవండి. ఓకేనా?
అయితే మనకు కూడా అటువంటి జంతువు 2 కాదు, ఓ 3, 4 కలిసి వస్తాయి భవిష్యత్తులో. ఆ విషయాన్నే దేవుడు చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో. చూడండి, ఆ మాట చెప్పేసి నేను ముగించేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది ముగించేస్తున్నాను అంటే. అవునా? ఓకే, పర్వాలేదు ప్రియులారా. సరే, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి చదవండి. 1 నుంచి చదవండి. 13, 1 నుంచి. ఆ, ఆ, ఉమ్, ఆ, ఇప్పుడు 2 నుంచి. ఓకే, ఓకే. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. ఎలుగుబంటి పాదములు వంటివి, సింహపు నోరు వంటిది. అదండి. ఇప్పుడు ఎన్ని రకాల రూపం అండి ఈ జంతువు? వినండి, చిరుత పులి, ఎలుగుబంటి, ఈ కడవరి కాల దావీదులకు ఎదురయ్యే జంతువు. ఆ జంతువు నోరుని చీల్చేయాలి అంటే మనకు బలము కావాలి, శక్తి కావాలి, ధైర్యము కావాలి. ఎక్కడా బలం మనకి? వేరు నుండి, యేసయ్య నుండి, పరిశుద్ధాత్మ నుండి. ఇది ఒక క్రూరముఖం. ఆ క్రూరముఖమే రాబోయే అబద్ధ క్రీస్తు. వాడిని జయించాలంటే విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా, వాడు పెట్టిన హింసలకు మనం జయించాలి అనుకుంటే, వాడికి తలవగ్గకుండా ఉండాలి అనుకుంటే మనకు బలం కావాలి. ఆ క్రూర మృగం ఎలాగండి? చిరుతపులి, ఎలుగుబంటి, సింహంలాగా అలా ఉంటాడాడు. ఘటసర్పం బలం ఇస్తుంది. అలా ఉన్నప్పుడు వాడు పెట్టే కష్టాలకి, వాడు పెట్టే శ్రమలకు ఏమవుతాం? మనం ఓడిపోతాం కదా. కాబట్టి ఓడిపోవడానికి వీల్లేదు. గొలియాత్ అయినా, ఏ సింహమైనా, ఎలుగుబంటి అయినా దాన్ని చీల్చే శక్తి నేను నీకు ఇస్తాను బిడ్డ. ఎందుకంటే దావీదుకి వేరు నేనే, దావీదుకి చిగురును నేనే. ధైర్యంగా ఉండండి అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ బలము మన దేవుడు తన వాక్యము ద్వారా, యేసయ్య ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇచ్చినప్పుడు ఈ కడవరి కాలంలో కూడా ఈ లోకాన్ని, పాపాన్ని జయించగలము. యేసు 2వ రాకడలో ఎత్తబడే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము దేవుడు వాక్యములో, హృదయములో ఫలించాలి. మనమేమో లోకములో క్రీస్తు కొరకు ఫలించాలి. ప్రార్థన చేద్దాం. తల వంచండి.